ఇవాల్టి మన నెక్స్ట్ పర్ఫార్మర్ ఫ్రమ్ విలేజ్ మాస్. విద్య ఎవరు వస్తున్నారు? నెక్స్ట్ సంజనా సయ్యద్ గారు వస్తున్నారు. ఆల్రెడీ కొబ్బరికాయలు పగలగొట్టి చాలా ధూమ్ధామ్ చేశారు కదా, సో క్వార్టర్స్ లో అంతకంటే మంచి పర్ఫార్మెన్స్ తో రాబోతున్నారు. ఓకే, లెట్స్ వెల్కమ్ సయ్యద్ గారు. కిషోర్, అనేదో సైకిల్ తో దాని వెయిట్ చెక్ చేయమని చెప్తున్నారు. ఒకసారి వెళ్ళి దాని వెయిట్ చెక్ చేసి చూడండి. విద్య ఏంటి భయంకరంగా ఉంది సార్ వెయిట్. అది బరువుగా ఉందా? చాలా. అబ్బో, చాలా వెయిట్ గా ఉంది సార్. వెరీ గుడ్ సార్, కన్ఫర్మ్డ్.
చాలా సూపర్, అసలు మాటల్లో చెప్పలేనంత సూపర్ గా ఉంది మీ పర్ఫార్మెన్స్ అయితే. లాస్ట్ టైం సార్ మీకు గుర్తుందా, ఆయన చెప్పారు ట్రైన్ నే లాగేస్తానని. ఎస్ డెఫినెట్ గాను వండర్ఫుల్. లాస్ట్ 2 ఐటమ్ చూసాం, ఈ ఐటమ్ చూసాం. అద్భుతాలంటే ఇవి. అద్భుతం చేయాలంటే ఇలాంటి ఐటమ్స్ చేయాలి. ఇప్పుడు ఇది చూడండి, ఇట్స్ వండర్ఫుల్. అలాగే నేను అసలు కళ్ళు తెలిసి అసలు నేను నమ్మలేకపోతున్నాను. నిజమా కళ అన్నట్టు అనిపించింది. ఇట్స్ అమేజింగ్, వండర్ఫుల్, బ్యూటిఫుల్. నందు చూసేవాళ్ళకి ఒకటి సీరియస్ గా చెప్తాను నేను. దయచేసి పెద్దవాళ్ళు, జుట్టు లేని వాళ్ళు, బట్టతలు ఉన్నవాళ్ళు ఇది చేయకండి. అంటే కొన్ని ప్రికాషన్స్ చెప్పాలి కదా. బట్టతలు ఉన్న వాళ్ళు ఎలాగో చేయలేరు, కానీ నిజంగా ఆయన జుట్టులో ఎంత స్ట్రెంగ్త్ ఉందో మరి. ఓకే విద్య. ఏదో చెయ్యాలి అన్న తపన ఒకటే సరిపోద్దు మనకి. తపన అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. ఏదో చేసేయాలి లైఫ్ లో, ఏదో సాధించాలి. కానీ తపన ఒకటే కాదు, మనం దానిపైన ఎంత దృష్టి పెడుతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. దాని పట్ల మనకి ఎంత సీరియస్నెస్ ఉన్నది ఇంపార్టెంట్. దానికి మనం ఎంత మన లైఫ్ లో ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాం అని ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ అది అందరూ నేర్చుకోవాలి ఇలాంటి పర్ఫార్మెన్సెస్ చూసి. అంటే అందరూ సైకిల్ ఎత్తమని అదని నేను చెప్పట్లేదు. ఆయన చేసిన హార్డ్ వర్క్ చూడండి. ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటే ఇది వచ్చి ఉంటుంది. ఐ థింక్ ఆ దీంట్లో నిజంగా మెచ్చుకోవాలి. అంటే ఆయన నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉండుంటే కాబట్టి ఇలాంటివి వస్తున్నాయి. అండ్ ఇట్ వాज ट्रेमेंडस. बट आई थिंक जो मैडम जी बोल रहे हैं ना, वो क्या है कि आप अच्छा करें, बहुत अच्छा करें, बहुत बहुत अच्छा करें और बहुत 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 अच्छा करें बोल. ఓకే నౌ ఇట్స్ స్కోర్ టైం. విద్య నీ నుండి స్టార్ట్ చేద్దాం. చెప్పు స్కోర్. 25. 25 out of 25. నందు 24 out of 25. 24 out of 25. Sir, మీ స్కోర్ 50 out of 50. 50 out of 50. So, మీ టోటల్ స్కోర్ 99 out of 100. ఇవాల్టి మన నెక్స్ట్ పర్ఫార్మర్ ఫ్రమ్ విలేజ్ మాస్. విద్య ఎవరు వస్తున్నారు? తప్పెట గుళ్ళు. ఓకే తప్పటి గుళ్ళు, ప్లీజ్ వెల్కమ్ అండి.
రమణ గారు మీ పర్ఫార్మెన్స్ గురించి ఏదైనా మాట్లాడే ముందు నందు ఏంటి అంత నవ్వుతున్నావు, అంత ఎంజాయ్ చేస్తున్నావా? లేదు నిజంగానే, అంటే వాళ్ళని ఎగతాళిగా కాదు, నిజంగా వాళ్ళు చేసిన ప్రయత్నం కొన్ని చోట్ల నాకు నవ్వు వచ్చింది అంతే తప్ప వాళ్ళని ఎవరిని కించపరుస్తూ ఎగతాళి చేస్తూ అయితే కాదు. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఏం ప్రయత్నం? వాళ్ళు అంటే ఆ ఫీట్స్ చేద్దామనే ప్రయత్నంలో పాపం వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళు అంటే తపనతో ఏదైనా కొత్తగా చేద్దామనే తపనతో పాపం ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసే ప్రయత్నంలో పైన కింద పడిపోవటం, జుట్టు గట్టిగా పట్టుకోవటం, ఆయన కింద ఆయన పాపం బరువు ఇలాగా చాలా బాధపడుతూ ఓర్చుకుని అంటే చెయ్యాలనే తపనం చూసారా, అది మనకు నవ్వు రావచ్చు కానీ నిజంగా వాళ్ళు సీరియస్ గా చేశారు. బట్ ఐఎమ్ సారీ, నేను నవ్వినందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ. అందుకని నవ్వు వచ్చింది అంతే తప్ప మీ ప్రయత్నానికి కాదు, మీ కళ గురించి కాదు. మీది ఎక్కడో శ్రీకాకుళం నుంచి అంత రిమోట్ ఏరియా నుంచి వచ్చి అద్భుతం షోలో మీరు చూపించిన ఆర్ట్ గ్రేట్ అండి నిజంగా. వాళ్ళ ఫార్మాట్లు పాపం అంటే ఇలా చేయటం, ఇలా సర్కిల్స్ తిరగటం ఇదే తప్ప ఇలాంటి ఫీట్స్ బహుశా లేవేమో. మన అద్భుతంలో పాపం వాళ్ళ ప్రయత్నం ఏంటంటే కొత్తగా చేయాలన్న ప్రయత్నంలో వాళ్ళు అలా చేశారు. సో దాన్ని మనం ఓకే, దాన్ని మనం ఏం అనుకుంటే. అంటే రమణ గారు ఏమైంది, మీరు లాస్ట్ టైం అంత బాగా చేశారు కదా, ఇప్పుడు ఏమైంది మరి? అట్లీస్ట్ చేసే 2 ముక్కలన్నా మీరు కొంచెం పర్ఫెక్షన్ తో చేసి ఉంటే బాగుండేదేమో. పర్వాలేదు, ఒక్కసారి మనం అడుగుదాం. విద్య, అంటే నేను ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు ఇలాంటి కళలకి జిమ్నాస్టిక్స్ కి సంబంధం లేదు. ఇవి చేస్తేనే అద్భుతం కాదు. మీరు దానిలోనే వేరే శృతులు వేరే ఏవేవో తీసుకొని దాన్ని అద్భుతంగా చేయొచ్చు, కానీ జిమ్నాస్టిక్స్ చేస్తేనే అద్భుతం కాదు. అది అందరూ తెలుసుకోవాలి. సో అది అయింది, మిస్ఫైర్ అయింది అంతే. అది ఏం చెప్తామంటే అది అసలు వాళ్ళు ఏం ప్రిపేర్ అయ్యారు అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. ఆ కన్ఫ్యూజన్స్ వల్ల వాళ్ళు ఏమయ్యారు, ఏం ప్రిపేర్ అయ్యారు అనేది నాకు అర్థం కాలేదు. సో ఐ థింక్ ద టోటల్ మొత్తం ప్రోగ్రామ్ అంతా మిస్ఫైర్ అయిపోయింది. అది సార్ మీరు చెప్పండి సార్. రమణ సార్, మీ ప్రోగ్రామ్ లో హైలైట్ ఏంటో తెలుసా? నీ గొంతయ్యా, నువ్వు అద్భుతంగా పాడావు. ఎందుకంటే ఆ ట్రైబల్ నాకే రావడం లేదు, అది అది బ్రేకే రావడం లేదు. కరెక్ట్ గా ఒక సావేజ్, ఒక రిమోట్ ఏంటి మన అండమాన్ ఐలాండ్స్ లో ఉండే ఆ సావేజ్ ఫీల్ తీసుకొచ్చావు. నీ గొంతుకు బ్రహ్మాండం ఉంది, పాట తప్పెట్లు రిధమ్ గా ఉంది, ఆ గజ్జల సౌండ్ రిధమ్ గా ఉంది. తప్పితే మిగతా అవన్నీ మిస్ఫైర్ అయిపోయినాయి. ఐఎమ్ సారీ టు సే, బట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, స్కోర్స్ చూద్దామా? నందు సార్ చెప్పిన తర్వాత చెప్తానైతే. సార్ మీరు చెప్పండి. 15 out of 50. 15 out of 50. విద్యా నీ స్కోర్? 12 out of 25. 12 out of 25. నందు మీకు 10 మార్క్స్ అండి 25 కి. రమణ గారు మీ టోటల్ స్కోర్ 37 out of 100. Ruchulu.com, making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.